యెస్. సో హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. సో వన్‌ప్లస్ నార్డ్ ఈ మధ్యన మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ వన్‌ప్లస్ నార్డ్‌ని చాలామంది వన్‌ప్లస్ బ్రాండింగ్ నుండి వచ్చింది 25,000 బడ్జెట్ ప్రైస్‌లో మనకు వచ్చిందని చెప్పని చాలామంది కొనడానికి ట్రై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దాని గురించి చాలామంది వీడియోస్‌ని కూడా ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ప్రోస్ అండ్ కాన్స్ రూపంలో నేనైతే ఫుల్ క్లారిటీ ఇద్దామని చెప్పి నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఎవ్రీ యూట్యూబర్ ఏం చేస్తున్నారు, సో ప్రోస్ పాజిటివ్స్ ఫస్ట్ చెప్పి అండ్ నెక్స్ట్ కాన్స్ తర్వాత చెప్తున్నారు. సో యూజర్స్ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా వాళ్ళకి నచ్చిన పాజిటివ్ థింగ్స్ అన్నీ వాళ్ళు ఫస్ట్ చూసుకుంటున్నారు. దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటనేది వాళ్ళకైతే అర్థం కావట్లేదు. సో ఇప్పుడు నేను ఆ పాజిటివ్స్ని అండ్ నెక్స్ట్ కాన్స్ని ఒక వేరువేరుగా కాకుండా ఫస్ట్ కాన్స్ని చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ దాంట్లో ఉన్న నెగిటివ్స్ ఏంటో తెలుసుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్త వచ్చినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ స్కిప్ అవ్వకుండా మన ఛానల్ పొందగలరు. పక్కన బెల్ ఐకాన్ని మాత్రం మిస్ చేయమాకండి. బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేసేయండి. అండ్ ఈ విషయం ఎందుకు చెప్తున్నారు అనుకుంటే గైజ్, December 25th, 2020 మన ఛానల్ యొక్క సెకండ్ యానివర్సరీ అనమాట. నేను ఈ రీసెంట్గా జరుగుతున్న ప్రతి వీడియోలో నేను దీని గురించి అయితే చెప్తూ ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. సో December 25th కల్లా మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ గ్రో అవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో హోప్ యూ గైస్ విల్ డూ దట్. మీ చేయి కూడా కలపండి, సో మా చేతులతో కలిపి. ఎందుకంటే ఇప్పుడు దాకా నన్ను 6,500 సబ్స్క్రైబర్స్ దాకా తీసుకొచ్చారు, అలానే 10K దాకా తీసుకెళ్తారనే భావంతో వీడిని అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఫస్ట్లీ మనం కాన్స్ లిస్ట్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో కాన్స్లో ఫస్ట్ నా దగ్గర ఉన్నదైతే, సో నాకు నచ్చనిది అండ్ నెక్స్ట్ అతి తెలివి అని చెప్పి కూడా అనుకోవచ్చు వన్‌ప్లస్ నుంచి. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ స్టార్టింగ్ మన వేరియంట్ ఏమని పెట్టారు వన్‌ప్లస్ నార్డ్ అంటే 24,999, అంటే 25,000 రూపాయి తక్కువ. సో ఇదేంటిది వన్‌ప్లస్ నార్డ్ 6GB ర్యామ్ ప్లస్ 64GB ఇంటర్నల్ మెమరీ. కానీ ఫ్రెండ్స్ ఈ వేరియంట్ అయితే లాస్ట్ 10 మినిట్స్లో ఇదేదో డిసైడ్ చేసి చెప్పినట్లుగా మనకైతే అనిపిస్తుంది. అంటే 24th ఇప్పుడు మనకు లాంచ్ ఈవెంట్ అయితే 23rd కానీ 22nd కానీ ఇదంతా డిసైడ్ చేసి చెప్పినట్లు మనకు అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, సో 25,000కి 6GB 64GB వేరియంట్ అనేది మనకి యాక్చువల్గా లేదు ఫ్రెండ్స్. నేను ఇదివరకు లీక్స్ చెప్పినప్పుడు కూడా 6GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ మెమరీగా కానీ 8GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ మెమరీగా కానీ బేస్ వేరియంట్ తీసుకొస్తారని మనం అందరం ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఇది 6GB 64GB వేరియంట్ తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రైస్ కటింగ్, ఎందుకంటే ఇది 28,000కి యాక్చువల్గా రిలీజ్ అవ్వాల్సిన ఫోన్ 30,000 లోపల ఉంటుందని చెప్పని మనకి టీస్ చేశారు. అంటే 28,000 అని చెప్పి అనుకున్నాం. మ్యాక్సిమం చాలామంది 25,000 అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు ఆబ్వియస్లీ. కాకపోతే 28,000కి మనకి వన్‌ప్లస్ అయితే ఇచ్చేసింది. అమెజాన్లో నెక్స్ట్ వన్‌ప్లస్ వెబ్సైట్లో మనకి ఒక క్విజ్ ప్రోగ్రామ్ అయితే జరగడం జరిగింది. సో వాటిలో ఒక క్వశ్చన్ అనమాట ఇది. సో విచ్ ప్రైస్ డూ యూ ఎక్స్పెక్టింగ్ దిస్ వన్‌ప్లస్ నార్డ్ అని చెప్పని అడిగినప్పుడు, సో చాలా మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ 25,000 సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఓట్స్. సో కుదిరితే ఆ స్క్రీన్ షాట్ని కూడా నేను ప్రెజెంట్ చేస్తాను సో చూసి. సో అందుకని చెప్పని 25,000 అయితే బాగా క్లిక్ అవుతుందని చెప్పని వన్‌ప్లస్ అతి తెలివి అనమాట ఇదంతా. సో 25,000 ఇప్పుడు ఒక 6GB 64GB తీసుకొచ్చారు, కానీ అది మనకి సేల్లో కనపడట్లేదు. September 4th అంటే ఈ లోపల మనకి ప్రొడక్షన్ అంతా జరిగి ఆ ప్రొడక్షన్ అంతా అయిన తర్వాత మనకి September 14th ఆ టైంలో మనకి మళ్ళీ ఆ 6GB ర్యామ్ 64GB వేరియంట్ని తీసుకొస్తున్నారు. సో ఫస్ట్లీ మీ మైండ్లో 25,000 వన్‌ప్లస్ నార్డ్ వస్తుందని చెప్పి అనుకుంటున్నారు కదా. సో ఆ పదాన్ని అయితే తీసేసేయండి. వన్‌ప్లస్ నార్డ్ అంటే 28,000 కింద మీరు ప్రైస్ని అయితే పెట్టుకోండి. సో నాకు నచ్చలేదు అసలు, ఇది మెయిన్లీ అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో సేల్లో లేదని. రేపు August 4th నుండి మనకి 8GB ర్యామ్ 128GB వేరియంట్ 28,000 ఉంది. 28,000 పెట్టి మీరు వన్‌ప్లస్ అయితే తీసుకోక్కర్లేదు. రియల్మీ X3 సూపర్ జూమ్ ఉంది 28,000కి. 8GB ర్యామ్ 128GB వేరియంట్ 855+ ప్రాసెసర్తో అండ్ ఇంకా మెరుగైన ఆప్షన్స్తో మనకి రియల్మీ X3 వస్తుంది. సో ఇప్పుడు కంపేర్ చేయడం మంచిది కాదనుకోండి. సో ప్రస్తుతానికి వన్‌ప్లస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, నాకు ప్రైసింగ్ అనేది నచ్చలేదు. 28,000 రూపాయలు ఇది. 25,000 అనేది తీసేసేయండి. అండ్ సెకండ్ థింగ్ గైస్, ఇది 6GB 64GB వేరియంట్గా మనకి బేస్ వేరియంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళిపోయాము, ఇంకా వేరేది లేదు అన్నట్లు వీళ్ళు ఇప్పుడు సిమ్ స్లాట్ ఉంది గైస్, దీంట్లో ట్రిపుల్ కార్డ్ స్లాట్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు ఇప్పుడు 64GB బేస్ వేరియంట్ వచ్చినప్పుడు ఇంకో 32GB SD కార్డ్స్ని కొనుక్కోవడం యూజర్స్ ఇప్పుడు చాలామంది అలవాటైంది. 128GB వేరియంట్ వల్ల అయితే మీరు యూస్ చేయక్కర్లేదు. ఒకవేళ 64GB అయితే మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్ రావాలి యాక్చువల్గా. SD కార్డ్ని యూస్ చేసుకొని మనం ఇంకా స్టోరేజ్ని అయితే పెంచుకోవచ్చు, కానీ SD కార్డ్ ఆప్షన్ అయితే తీసుకురాలేదు. సో SD కార్డ్ 6GB ర్యామ్ 64GB వేరియంట్ అనేది ఇప్పుడు మీరు 4Kలో 4 వీడియోలు తీసారంటే మీకు ఈజీగా ఫిల్ అయిపోతుంది. అండ్ 64GBలో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్
బాక్స్ వచ్చేది 45 GB. ఆ 45 GBలో మీకు ప్రీలోడెడ్ యాప్స్ ఇవన్నీ మీరు కావాలనుకోండి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీ సాంగ్స్, మూవీస్ ఇవన్నీ మీరు భరించలేరు. సో మీరు తట్టుకోలేరు అనమాట. సో దీని గురించి నేను మాట్లాడుతున్నాను. అందుకని చెప్పి నేను ఇది కూడా మీకు మెన్షన్ చేయాలని చెప్పి అనుకున్నాను. సో కాబట్టి మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్, సో ట్రిపుల్ కట్ స్లాట్ రాలేదు. సో దీన్ని పక్కన పెట్టేసేయండి, ఇది కూడా మనకు నచ్చలేదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఇది 5G అని చెప్పి తీసుకొచ్చారు. సో 5G అంటే గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు 5G రావడానికి ఇంకా 2 years. నాని ప్రభాకర్ అని ఒక వీడియో చేశారు, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ 5G మోడెంకి సంబంధించి. మీకు 765G ప్రాసెసర్ 5Gకి సపోర్ట్ చేస్తుంది. ఇదంతా పక్కన పెట్టేసేయండి. 865 వీటిలో రావాల్సిన 5Gని కాస్త 765 డిగ్రేడ్ చేసి X50 అనే మోడెం, 765G ప్రాసెసర్లో X50 అనే మోడెం ఉంటుంది, దానివల్ల 5G వర్క్ అవుతుంది. క్యాజువల్గా ఇప్పుడు 5G నెట్వర్క్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఇండియాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావడానికి అంటే 1 yearలో వచ్చేస్తుంది. ఓకే, 1 yearలో పెద్ద సిటీస్ లైక్ బాంబే, గుజరాత్, మహారాష్ట్ర ఇలాంటివి పెద్ద సిటీస్ వాటికి ఓకే ఫైన్ వస్తుంది. కాకపోతే నేను మాట్లాడేంటంటే మన విజయవాడ, లేకపోతే ఇప్పుడు కర్నూలు, కడప ఇలాంటివి రావాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం రావాలంటే 5G ఇంకా 2 years దాకా పడుతుంది. కాబట్టి ఆ 5G అనే మాటని తీసేసేయండి. మీకు ఈ 5G అనే పదాన్ని ఇప్పుడు కొత్తగా 4G వచ్చినప్పుడు కూడా అంతే, 20,000 రూపాయలు 25,000 రూపాయల్లో మనకి ఫస్ట్ 4G ఫోన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత ఏం జరిగింది, సామ్సంగ్ గెలాక్సీ J2 అని చెప్పని ఇలాంటి వాటిలో అంటే 10,000 రూపాయల లోపల కూడా 4G ఫోన్స్ వచ్చేసినాయి. అలాగే 20,000 లోపల అంటే 15,000 రూపాయల్లో కూడా మనకి ఈ 765G ప్రాసెసర్ లాంటివి యూస్ చేసి 5G ఫోన్స్ అయితే వచ్చేస్తాయి. 5Gనే కొనుక్కోవాలి అని చెప్పి అనుకునే భావన అయితే మీలో ఉంటే అది దాన్ని తీసేసేయండి. 2 సంవత్సరాల లోపల ఇంకా దీనికంటే మంచి ఫోన్స్ అయితే 5Gకి సపోర్ట్ చేస్తూ మన ముందుకు వస్తాయి. కాబట్టి ఈ థర్డ్ది ఈ ప్రాసెసర్ గురించి కూడా తీసేసేయండి. ప్రాసెసర్ గురించి కూడా నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఓకే ఫైన్, వాళ్ళు ముందే లీక్స్ ఉన్నాయి, కాకపోతే కాన్స్ రూపంలో చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈ ప్రాసెసర్ గురించి కూడా తీసేసేయండి. అండ్ ఈ ప్రాసెసర్ని ఎందుకు చెప్తున్నాను అని చెప్పి అనుకుంటే మాత్రం ఈ 765G ప్రాసెసర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది 6GB ర్యామ్ 64GB వేరియంట్, లేకపోతే 8GB ర్యామ్ 128 ఆర్ 12GB ర్యామ్ 256GB వేరియంట్ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్, లెట్స్ టాక్ టుగెదర్ లైక్ 12GB 256GB వేరియంట్ కింద మనం మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అనుకోండి. 12GB ర్యామ్ ఉంది గైస్, LPDDR4X ర్యామ్ దీనిలో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే మంచి విషయమే, కాకపోతే 12GB ర్యామ్ని ఇచ్చినప్పుడు మనకి ఎఫిషియన్సీ బాగుండాలి. అంటే ఇది LPDDR5 ర్యామ్ని ఇవ్వచ్చు, లైక్ 1+8 Proలో మనకి LPDDR5 ర్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలానే వీళ్ళు తలుచుకుంటే ఈ OnePlus Nordలో కూడా మనకి ఇచ్చి ఉండాల్సింది. OnePlus Z, OnePlus Lite ఏది తీసుకొచ్చినా మనకి LPDDR5 ర్యామ్ని ఇవ్వాల్సింది. ఎందుకంటే అంత ఇప్పుడు 765G అని ఎలా స్పీడ్ని వీళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటే స్పీడ్ అని చెప్పని ఏదైతే నోటేషన్స్ ఇస్తున్నారో, ఇన్ ద సేమ్ వే LPDDR5 ర్యామ్ ఇచ్చినా మీకు ఇంకా ఎఫిషియన్సీ ఇంకొంచెం మెరుగ్గా ఉండేది. అండ్ నెక్స్ట్ ఈ 765G ప్రాసెసర్లోనే మీకు ఈ జీపీ గురించి మాట్లాడుకున్న సేమ్ గైస్ ఇదే రిపీట్ అయింది. ఇది Adreno 620 జీపీతో వస్తుంది. కాకపోతే మనకి 845 ప్రాసెసర్ని ఇవ్వచ్చు, 855 ప్రాసెసర్ని ఇవ్వచ్చు. 845 ప్రొడక్షన్లో లేదు, 855 ప్రొడక్షన్లో ఉంది. ఆ ప్రాసెసర్ని కూడా ఇవ్వచ్చు. అది Adreno 640 జీపీతో వస్తుంది. కాకపోతే దాంట్లో 5G ఆప్షన్ లేదు కాబట్టి మనకు వాళ్ళు వాడలేదు. సో ఓకే ఫైన్, దాన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ర్యామ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు రోమ్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నల్ స్టోరేజ్ 64GB 128GB 256GB వచ్చాయి. కాకపోతే ఇప్పుడు మనం 256GB వరకే మాట్లాడుకుందాం. సో ఏంటంటే 64GB ఇప్పుడు సేల్లో లేదు కాబట్టి 256GBని నేను పర్చేజ్ చేశాను, దాని గురించి నేను మాట్లాడతాను. సో 256GB అది UFS 2.0తో వస్తుంది మనకి. సో గైస్ ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ యూత్ అనేది మనకి ఎలా కోరుకుంటుంది అంటే, సో మనకి ఇప్పుడు OnePlus ఫోన్ ఎందుకు కొంటున్నారంటే మ్యాక్సిమం ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ యూత్ ఎలా వస్తున్నారంటే, మీకు ఇప్పుడు ఫోన్ తీసుకొని గేమింగ్ స్ట్రీమ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. మీకు ఎల్గాటో గేమ్ క్యాప్చర్ కార్డ్ని యూస్ చేసి మీకు ఇప్పుడు గేమ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నారు. అది OnePlus ఇప్పుడు యాపిల్ ఫోన్ కొనుక్కోవాలి. యాక్చువల్గా యాపిల్ ఫోన్ కాదు, ఆండ్రాయిడ్ డివైసే యూస్ చేస్తాను. కొనుక్కోలేక కాదు, యూస్ చేయలేక యాపిల్ని యూజర్ ఇంటర్ఫేస్ అలవాట్లేక OnePlus అలాంటి ఆండ్రాయిడ్ డివైస్ తీసుకోవాలనుకుంటున్నారు. OnePlusలో ఏంటంటే 8 Proలో 8లో వీటిలో మనకి UFS 3.0తో ఉంది. సో UFS 3.0తో ఉంటే మనకి గేమ్ క్యాప్చర్ కార్డ్ అనేది బాగా వర్క్ అవడం వల్ల మనకి ఇంకా మంచి గ్రాఫిక్స్తో మనకి మంచిగా లైవ్ స్ట్రీమ్ అనేది జరుగుతుంది. కానీ దీంట్లో UFS 2.0తో వస్తుంది. ఇప్పుడు మనకి ఇది అంతగా హైలైట్ చేసి చెప్పలేదు UFS 2.0 అని చెప్పి వాళ్ళు మనకేం చెప్పలేదు. కాకపోతే వాళ్ళ స్పెసిఫికేషన్ లిస్ట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో యూత్ అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. సో OnePlus ఫోన్ కొనేసి స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నారు, కాకపోతే మీకు అది క్వాలిటీ అనేది ఉండదు. ఒకవేళ కనెక్ట్ అయినా క్వాలిటీలో ఉండదు. సో అదొకటి గుర్తుపెట్టుకొని UFS 2.0తో వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ డిపార్ట్మెంట్ గురించి. కెమెరా వీళ్ళు ఏంటంటే OnePlus 80 కానీ 80 Proలో కానీ దీంట్లో మాత్రం మనం 64 MP క్వాడ్ కెమెరాని ఇంట్రడ్యూస్ చేద్దాం జనాలకు అని చెప్పని వాళ్ళకు మొండిపట్లో కూర్చొని పోయారు. లేదు OnePlus Nordలో కూడా వీళ్ళు తీసుకురాగలిగితే 64 MP సంబంధించిన క్వాడ్ కెమెరా సెటప్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ డిపార్ట్మెంట్ కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు OnePlus నుంచి. ఇలా OnePlus 48+8+5+2 అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 48+13
48+16+5 అని అలాంటి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇలా 48, 5, 2 ఇలాంటి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదొకటి నేను అనుకున్నాను. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా తీసుకొచ్చి ఉంటే మనకి సెన్సర్ కూడా మారేది. సోనీ IMX686 వాడచ్చు, లేకపోతే సామ్సంగ్ GW71 సెన్సర్ని కూడా యూస్ చేసి ఉండొచ్చు కెమెరాస్ కోసం. సో ఇదొకటి నేను మాట్లాడాలి అండ్ ఇదొకటి చెప్పాలనుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నా అంతే, సేమ్ వీళ్ళు 4000 దగ్గర నుండి కొంచెం పెంచాలన్న ఉద్దేశంతో 4110 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. ఇంకొక 190 యూస్ చేసి ఉంటే 4300 వచ్చేది. సో ఈ 190 mAh దగ్గర కూడా మనం మాట్లాడకూడదు, మరీ కూరగాయల బేరంలో ఉండిద్ది. కాబట్టి బ్యాటరీ విషయంలో మనకి 30 watts ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఓకే ఫైన్, దాని గురించి మనం ఎక్కువ దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఫ్రెండ్స్. 3.5mm హెడ్ ఫోన్ జాక్ని తీసుకురాలేదు. క్యాజువల్గా ఇది 35,000 40,000 మనకి ప్రైస్ రేంజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి 3.5mm హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేసినా మనం డిసప్పాయింట్ అయ్యి దాన్ని డైజెస్ట్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి 25,000 రూపాయల రేంజ్లోనే ఉంది, అంటే మిడ్ రేంజ్లోనే మనకు ఉంది. సో మిడ్ రేంజ్లో కొనుక్కునే వాళ్ళకి కూడా ఈ 3.5mm హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేయడం అంటే నాకైతే అర్థం కాలేదు. ఓకే ఫైన్, రిమూవ్ చేశారు అనుకున్నా మనకి బాక్స్లో 3.5mm టు Type-C కనెక్టర్ అయితే ఇవ్వాల్సింది. సో కనెక్టర్ని కూడా మీకు ఇవ్వలేదు. కనెక్టర్ కొనుక్కోవాలంటే ఇదే మీకు ఒక 390 290 ఉంది OnePlus స్టోర్లో. ఒకసారి నేను చెక్ చేసి మీకు స్క్రీన్ షాట్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. మళ్ళీ మీరు 400 300 పెట్టి మళ్ళీ ఆ Type-C కేబుల్ని కొనుక్కొని, యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇయర్ ఫోన్స్ రావట్లేదు, ఇయర్ ఫోన్స్ని 600 పెట్టి మనం కొనుక్కుంటున్నాం బయట. సో వాటికి తగ్గట్టు మళ్ళీ మనం ఈ డాంగిల్ని కొనుక్కోవాలి. సో ఫ్రెండ్స్, 25,000 రూపాయల రేంజ్లో తీసుకొచ్చిన ఫోన్కి, 28,000 రూపాయల రేంజ్లో తీసుకొచ్చే ఫోన్కి, 30,000 రూపాయల లోపల తీసుకొచ్చే ఫోన్కి 3.5mm హెడ్ ఫోన్ జాక్ని అయితే రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు గైస్. 3.5mm హెడ్ ఫోన్ జాక్ని చాలామంది లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా నేను ఫోన్తో వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నాను యూట్యూబ్లో పెట్టుకోవడానికి. మీరు బోయామని మైక్ కనెక్ట్ చేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. సో ఇలా డైరెక్ట్ మళ్ళీ డాంగిల్ కొనుక్కొని ఇదంతా తలకైన వ్యవహారం అనమాట. సో 3.5mm హెడ్ ఫోన్ జాక్ని రిమూవ్ చేసేసారు. ఇది ఒకటి నాకు నచ్చలేదు. సో 3.5mm హెడ్ ఫోన్ జాక్ని ఇవ్వాల్సింది, లేకపోతే డాంగిల్ అయితే ప్రొవైడ్ చేయాల్సింది. సో ఇవేం తీసుకురాలేదు. సో ఇది గైస్ టోటల్గా నేను మాట్లాడుకున్న కాన్ సెక్షన్ గురించి. అండ్ ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ప్రోస్ నాకు నచ్చింది ఏంటంటే, ఇది మొత్తం మనకి ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఒకటి చీప్ బిల్డ్ క్వాలిటీని అయితే యూస్ చేయలేదు. ఫ్రంట్ బ్లాక్ మనకి కార్నింగ్ రూలెస్ 5 ప్రొటెక్షన్తో, అండ్ నెక్స్ట్ సైడ్స్ ఇదంతా మనకి మంచి ప్రీమియం ఫినిష్తో మనకైతే తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో నాకు నచ్చింది 184 grams వస్తుంది. సో 184 grams అనేది మనకి చేతిలో లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ 4000 mAh బ్యాటరీని యూస్ చేసినా మనకి అంత హెవీ అనిపించదు ఫోన్ ఫస్ట్ చేతుల్లో. సో అదొకటి నాకు నచ్చింది. అండ్ థర్డ్ థింగ్ నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే, సో 90 Hz రిఫ్రెష్ రేట్తో ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను 6.4 inch స్క్రీన్తోనే వస్తుంది, కాకపోతే AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో ఏమి రాదు, జస్ట్ AMOLED స్క్రీన్ ఇస్తారనుకున్నాం. బట్ అలా కాదు, ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఎడ్జ్ స్క్రీన్ రాలేదనుకోండి, సో దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. యాక్చువల్గా 2.5 కర్వ్డ్ డిస్ప్లేని ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాకపోతే మనకి ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేని ఇచ్చారు. సో అదొక మంచి విషయం OnePlus నుంచి. సో ఇంకొక మంచి విషయం ఏంటంటే 32 మెగాపిక్సెల్కి సంబంధించి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేశారు. సో ఇది ఒక మంచి సోనీ IMX616 సెన్సర్ని యూస్ చేశారు. సో సోనీ IMX616 సెన్సర్ మంచి లేటెస్ట్ సెన్సర్. సో దాన్ని యూస్ చేసే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాగా. కాకపోతే ఒకటే గమ్మత్తైన విషయం, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి తర్వాత మన సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకొస్తారో తెలియదు. ప్రస్తుతానికి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి 4Kలో 60 frames per second రికార్డ్ చేయొచ్చు. వేరేజ్ 48 మెగాపిక్సెల్కి సంబంధించి రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి మాత్రం 4Kలో 30 frames per second రికార్డ్ చేసే ఆప్షన్ అయితే ఉంది. మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్లో వీళ్ళైతే రిమూవ్ చేసి 60 frames per second తీసుకొచ్చే అవకాశం కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదొకటి నేను మాట్లాడాలనుకున్నాను. సో ప్రోస్ సెక్షన్. అండ్ నెక్స్ట్ మాట్లాడాల్సింది, సో 30 watts ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒకటి మంచి విషయం. 20 watts సంబంధించి వ్యాప్ ఛార్జర్ని ఇస్తారనుకున్నాం. సో వ్యాప్ ఛార్జింగ్ కాదు, మనకి డాట్ ఛార్జర్ని అయితే ఇస్తున్నారు. మంచి డాష్ ఛార్జర్ కాదు, సో వ్యాప్ ఛార్జర్ని అయితే ఇస్తున్నారు 30 wattsకి సంబంధించింది. సో ఇది ఒక మంచి విషయం. అండ్ నెక్స్ట్ స్టీరియో స్పీకర్స్ని ఇస్తున్నారు. సో డాల్బీ అట్మాస్కి సంబంధించి మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో టాప్ అండ్ బాటమ్ మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి. సో ఇదొకటి మంచి విషయం. సో ఇది గైస్ ఇవాళ మనం టోటల్గా ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకున్నట్లయితే OnePlus Nordకి సంబంధించి ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ కూడా అయింది అనుకుంటున్నాను. సో ఇలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా OnePlus Nord మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే సో కావాలనుకుంటే వాళ్ళు ఒకసారి డైవర్ట్ చేయండి. సో OnePlus Nordకి సంబంధించి దాన్ని తీసుకోకుండా మీరు కావాలనుకుంటే Realme X3 కానీ Realme X3 సూపర్ జూమ్ కానీ, లేదు రియల్మీలోంచి కాదు అనుకుంటే Redmi K20 Pro ఉంది. అండ్ నెక్స్ట్ 5G ఫోన్స్ కావాలనుకుంటే iQOO 3 ఇలాంటివి ఉన్నాయి. 865 ప్రాసెసర్తో వస్తున్నాయి. మీకు అలాంటి ఫ్లాగ్షిప్ రేంజ్లోకి వెళ్ళిపోండి. మీకు 25,000 దాకా వచ్చారంటే గైస్ ఇప్పుడు మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి మీకు ఫోన్స్ కొనక్కర్లేదు. రేపు గూగుల్కి తీసుకొస్తుంది, గూగుల్ Pixel 5, 5XL, నెక్స్ట్ LG కూడా కొన్ని ఫోన్స్ తీసుకొస్తుంది. వాటిని వస్తాయి, కానీ వాటిని కొనకుండా మన 700 సిరీస్లో ప్రాసెసర్స్ కొనకుండా వాటిని వెనక్కి ఇలా తిరిగి పంపించేస్తేనే మొబైల్ డిపార్ట్మెంట్స్ అనేవి మారుతాయి, మంచి ఫోన్స్ మనందరికీ వచ్చేలా చేస్తాయి. సో ఇది గైస్ నేను చేసిన ప్రయత్నం అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, వాళ్ళు కూడా మన ఛానల్ అయితే వ్యూస్ని పెంచమని చెప్పండి. 10K సబ్స్క్రైబర్స్ అవ్వడం మాత్రం మిస్ చేయమాకండి. సో మన కమ్యూనిటీ December 25th కల్లా 10K సబ్స్క్రైబర్స్ అవ్వాలని నేను హోప్తో అయితే ఉన్నాను. సో మళ్ళీ మనం సండే 26th of July 2020 లైవ్ సెషన్లో అయితే మనం మళ్ళీ కలుసుకుందాం. సో 8 గంటలకు మనకి లైవ్ అయితే జరుగుతుంది. సో లైవ్కి అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా వచ్చేసేయండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.